టచ్ ఇట్, స్మెల్ ఇట్, గెస్ ఇట్. ఈ టాస్క్ లో మొత్తానికి దివ్య, రీతు అండ్ తనుజ వీళ్ళ ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళ ముగ్గురు బిగ్ బాస్ అది హర్రర్ రూమ్ ఉంటుంది కదా, ఆ దయ్యాల కోటలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ వచ్చేటువంటి సౌండ్స్ కావచ్చు, మధ్య మధ్యలో ఆ దయ్యాలుగా ఉన్నటువంటి వాళ్ళు టచ్ చేయడం కావచ్చు, ఇలా అంటుంటే వాళ్ళు భయపడుతూ అదంతా చాలా ఫన్నీగా చూసేటోళ్ళకి మన ఫన్నీగా ఉంటుంది. వాళ్ళైతే ఖచ్చితంగా భయపడరంట. ఫైనల్ గా రీతు వెళ్ళేటప్పుడు మాత్రం ఆడ పులి అన్నట్టు వెళ్తుంది కదా, వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే మస్తు భయపడ్డదంట. నేను వెళ్ళిపోతా, ఓపెన్ చేయండి, నాకు వద్దు ఇది అన్నట్టు. అంటే బిగ్ బాస్ మధ్యలో జోక్స్ వేస్తాడంట. ఏమైందమ్మా బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు సంజన గారు జాగ్రత్తనే చూసుకో అని చెప్పేస్తే పులి అనుకుంటూ వెళ్ళావుగా లోపలికి, ఇదేనా పులి అంటే అనేసి అంటే పవన్ ని ఆడిపిస్తావు కానీ ఇక్కడ వచ్చి ఇది చేయలేవు అన్నట్టు ఏదో మొత్తానికి అయితే ఫన్నీగా మాట్లాడతారంట. ఆ రకంగా అయితే రీతు అయిపోతుంది. రీతు కరెక్ట్ గా చేయదంట. అదే విధంగా దివ్య కూడా అదే వేలో ఆమె కూడా సరిగా పర్ఫార్మెన్స్ చేయదంట. ఫైనల్ గా తనుజ వచ్చినప్పుడు మాత్రం తనుజ వాటిని కరెక్ట్ ఫస్ట్ భయపడ్డా, తర్వాతకి ఒక్కొక్కటి టేబుల్ అక్కడ పెట్టినటువంటి వస్తువుల్ని వాటిని టచ్ చేసి స్మెల్ చూసి కరెక్ట్ గా గెస్ చేస్తూ అలా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తుందంట. మధ్యలో సంజన గారు ఏంటండి నా మీద మొత్తం పాత పగలు మొత్తం తీర్చేసుకుంటున్నావా ఇళ్ళ పెట్టేసి అనేసి చెప్పడం, అవన్నీ కూడా కొంత ఏమంటారు ఒక కంటెంట్ వచ్చినట్టుగా చాలా బాగా క్రియేట్ చేసినట్టుగా అయితే అనిపిస్తుంది. చాలా ఎంజాయ్ చేస్తారని చెప్తున్నారు తనుజ విషయంలో కావచ్చు, అటు రీతు విషయంలో కావచ్చు, దివ్య విషయంలో కావచ్చు. ఫైనల్ గా ఈ ముగ్గురు వెళ్ళి వచ్చిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ లో కరెక్ట్ గా చేసింది తనుజ, కరెక్ట్ గా గెస్ట్ చేసింది కాబట్టి తనుజ విన్ అవుతుంది ఈ టాస్క్ లో. తనుజ విన్ అయిన కారణంగా సేమ్ ఇమాన్యుయల్ కి టాస్క్ గెలిచిన తర్వాత అతనికి ఒక గ్రీన్ కార్డ్ ఇచ్చారు. అదే విధంగా తనుజకు కూడా ఒక బ్లూ కార్డ్ అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రెబల్స్ నుంచి రక్షణ కోసం. ఎందుకంటే నెక్స్ట్ టాస్క్ అయ్యే వరకు వీళ్ళకి అదొక షీల్డ్ గా పనిచేస్తుంది అనమాట. వీళ్ళని ఎలిమినేషన్ చేయడానికి వీలుండదు. ఆ రకంగా ఇదైపోతుంది. ఫైనల్ గా రెండో టాస్క్ లో సక్సెస్ఫుల్ గా ఆ టెట్రా ప్యాకెట్స్, మిల్క్ ప్యాకెట్స్ ని స్టోర్ రూమ్ లో పెట్టి ఒక ప్యాకెట్ ను తాగి ఈ రకంగా చేసిన తర్వాత వాళ్ళకి బిగ్ బాస్ వీళ్ళు చెప్పేది ఏంటంటే డిస్కషన్ చేసుకుని డేమాన్ పవన్ ఆర్ నిఖిల్ వీళ్ళని తీస్తారంట. మొత్తానికి అయితే డేమాన్ పవన్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు కూడా అవుట్ ఆఫ్ ద కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి తప్పుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది. ఇది షార్ట్ గా నేను చెప్పినటువంటి వీడియో, ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్డేట్స్ కు సంబంధించి. నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఒపీనియన్ నిర్భయంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సుత్తి లేకుండా సూటిగా చెప్పా, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా.